హాయ్ అండి. మీ ఇంట్లో సండే స్పెషల్గా ఏం చేస్తున్నారు? మా ఇంట్లో అయితే ఇవి చేసామండి. సండే స్పెషల్గా చికెన్ చేసామండి. ఇంతే కదండి, ఉదయాన్నే చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి. అది దోశలో కాంబినేషన్గా చేసుకున్నారంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. చూశారు కదా, ఎలా చేసుకోవాలో చూసేయండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని పాత్ర వేడైన తర్వాత ఆయిల్ వేయాలండి. ఆయిల్ 3 స్పూన్ ఆయిల్ వేసామంటే చాలండి. చూసారు కదా, ఆనియన్ కట్ చేసుకొని ఇలా కలబెట్టేసుకోవాలండి. ఆనియన్ అయిపోయిన తర్వాత మనము చిల్లీ వేసుకుందామండి. చూసారు కదా, నేను 4 చిల్లీ తీసుకున్నాను. 4 చిల్లీ వేసేసి ఇలా కలిపేస్తున్నానండి. చూపించిన విధంగా ఇలా కలిపేసేసుకోండి. మీకు చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నారంటే. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లోకి ఇలా చేసుకున్నారంటే సూపర్ కాంబినేషన్ అండి. అంతేకాదండి, 2 in 1 లాగా పొద్దున బ్రేక్ఫాస్ట్లోకి, మధ్యాహ్నం లంచ్లోకి చాలా బాగుంటుందండి. ఆ తర్వాత నేను చికెన్ 1 kg తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి ఇలా పెట్టేసుకున్నానండి. చూసారు కదా, ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసిన తర్వాత మనం ఇలా వేయించేసుకుందాం. వేయించుకుంటూ తర్వాత వచ్చేసి మనము టమోటా వేసేసుకుందాం. 2 టమాటా తీసుకున్నానండి. 2 టమాటా తీసుకునేసి ఇలా వేయించేసుకుందాం. అలాగే సాల్ట్ 1.5 స్పూన్ సాల్ట్ వేసేసుకుందాం. మీకు తగినట్టు మీరు వేసేసుకోండి. మనం ఇలా కలబెట్టేసుకుందాం. ఆ తర్వాత పసుపు వేసుకుందామండి. 1/2 స్పూన్ సరిపోతుందండి. ఓకేనా, చూసారు కదా, ఇలా వేసుకొని కలబెట్టేసుకుందాం. అంతా కలిసేలాగా కలబెట్టేసేసుకొని మూత పెట్టేసుకొని తర్వాత కాసేపు తర్వాత ఇలా చూసుకోవాలండి. అవి కొంచెం మగ్గిన తర్వాత మనము చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఓకేనా, 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి నేను. వేసేసి కలబెట్టేసుకుందాం. ముందే వేయొద్దండి, ముందే వేసారంటే అడుగంటిపోతుంది. ఓకేనా, మనం ఇలా వేసేసి వేయించుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కాసేపు వేయించుకొని మూత పెట్టేసుకుందాం. ఓకేనా, చూసారు కదా, మూత పెట్టేసుకున్న తర్వాత చూసి మనం ఇలా కలబెట్టేసేసుకుందాం. దాని తర్వాత మనము ఇప్పుడు కారం వేసుకుందాం. అంటే చిల్లీ పౌడర్ 1.5 స్పూన్ వేస్తున్నాను. మీకు తగినంత మీరు వేసేసుకోండి. ఓకేనా, చూసారు కదా, చూపించిన విధంగా. ఇందులో అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. 1 kg చికెన్కు సరిపోతుంది. మీకు తగినట్టు మీరు వేసుకుని, నాకు తగినట్టు నేను వేసేసాను. మనం ఇలా అడుగంటకుండా కలపెట్టేసుకుందాం. ఓకేనా, చూసారు కదా, ఇలా కట్టలు పెట్టేసుకున్న తర్వాత మనము కాసేపు ఇలా కలబెట్టేసేసుకొని అడుగంటకన్నా కలబెట్టేసుకొని ఇప్పుడు చికెన్ వేసుకుందాం. మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసింది. చూసారు కదా, ఎప్పుడవుతుంది, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది కదా. నోరు రుచి చికెన్ మనము ఇలా కలబెట్టేసుకుందాం. ఓకేనా, చూపించిన విధంగా కలబెట్టేసేయండి. మొత్తం ఇంగ్రీడియంట్స్ అంతా కలిసేలాగా మొత్తం తిప్పేసుకుందాం. నేనేమి వంట మాస్టర్ని కాదండి. నాకు ఎంత వచ్చో, నాకు ఏం తెలుసో అది మాత్రమే మీతో పంచుకోవాలా, షేర్ చేసుకోవాలనేసి నేను షేర్ చేస్తున్నాను. ఓకేనా, కానీ బాగుంటాయండి చేస్తే. మీ ఇంట్లో ఏంటండి స్పెషల్? మా ఇంట్లో అయితే చికెన్ అండి. ఏం చేసిన వంటలు మా పిల్లలు ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఓకేనా, నాకు ఒక లైక్ అయితే ఇవ్వండి నా ఛానల్కి. మీలాంటి లైక్ వల్ల ఎంతోమందికి యూజ్ అవుతాయి కదండి. సరేనా, చూసారు కదా, మనము కాసేపు తర్వాత తీసి చూస్తే మనకు వాటర్ ఎలా వచ్చాయో మళ్ళీ తర్వాత అలా పెట్టేసుకుందాం. ఇంకా కొంచెం వాటర్ వచ్చేస్తాయి. చూసారు కదా, ఎలా వచ్చేసేదో వాటరు. మనం ఇలా కలబెట్టేసుకుందాం. ఇలా తిప్పుకుంటూ కలబెట్టేస్తాం. తర్వాత మనం మూత పెట్టేసుకుందాం. ఓకేనా, కాసేపు తర్వాత మనం కాసేపు ఇలా చూసుకొని కలబెట్టుకుందాం. మన దగ్గరికి వచ్చిందా లేదా అనేసి చూసేద్దాం. ఓకేనా, చూసారు కదా, మనం ఇలా వేసేసుకుందాం. మనం మెయిన్ ఇంగ్రీడియంట్లకి మనం వేసేసుకోవాలి కదండి మసాలా అంటే ఎక్కువ మసాలా ఏం లేదండి, కొంచెమే వేస్తున్నాను. చూసారు కదా, వేసి చూపిస్తాను. చెక్క లవంగాల పొడి 1/2 స్పూన్ అండి, జీలకర్ర పొడి 1/2 స్పూన్ అండి, మనము ధనియాల పొడి 3 స్పూన్ అండి. చూసారు కదా, చిన్న స్పూన్ వాడుతున్నాను. అది అయిపోయిన తర్వాత గరం మసాలా అండి 1/2 స్పూనే అండి. నేను ఎక్కువ ఏం వాడట్లేదండి. చూసారు కదా, లాస్ట్లో మనం ఇలా పుట్నాల పొడి అంటారు కదా, పప్పుల పొడి, అది వేసుకుందాం. ఓకేనా, అది ఎందుకంటే చిక్కబడేదానికండి గ్రేవీ. ఓకేనా, చూసారు కదా, ఇలా నేను తర్వాత కొబ్బరి పొడి కానీ వేసానండి. అది 2 స్పూన్ వేసానండి. ఇలా కలిపెట్టేసుకుందాం. కలబెట్టేసుకుని కాసేపు తర్వాత ఇలా నేను పక్క తీసుకున్నాను. నాకు ఇష్టంగా నేను ఇలా పక్కకు తీసేసుకుంటున్నాను. మా ఇంట్లో వాళ్ళకి ఇష్టంగా ఇందులో
వాటర్ పోసుకుందాం. ఒక టీ గ్లాస్ మైన పోసుకుందాం, లేదంటే టీ గ్లాసు 1.5 గ్లాసు వేసుకోండి, లేదంటే మొక్క మునిగేదాకా వాటర్ వేసేసుకోండి. ఓకేనా, చూసారు కదా, ఇలా వేసేసుకోండి. మనము దోశలోకి బాగుంటుందండి. ఇలా చిక్కగా లేకుండా ఇలా వాటర్ ఉంటే బాగుంటుంది. చూసారు కదా, మనకు కూర దగ్గరికి వచ్చిందా లేదా అని చూసుకుంటూ ఇలా పెట్టేసుకుందాం. ఓకేనా, మనము చూసారు కదా ఇక్కడ వాటర్ ఎన్ని ఉన్నాయో. ఆయిల్ చూడండి పైకి తేలింది. మనకు కూర ఉడికినట్టే అండి. ఇంకా కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవడమే. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మనం ఇందులోకి స్పెషల్గా దోశ వేసుకుందామని చెప్పాను కదా, దోశ ఎలా వేసుకోవాలో చూసేయండి. చూసారు కదా, మాది ఇనుప పెనమండి. 15 ఇయర్స్ 16 ఇయర్స్ అయిందండి తెచ్చుకొని. ఇందులో ఇంకా దోశలు బాగా వస్తాయండి. ఇంతే కదండి, మా ఇంట్లో దోశలే కాదు చపాతీలు కన్నా దీనిపైనే చేసుకుంటాం. చాలా అంటే చాలా బాగా వస్తాయి. చూసారు కదా, ఇలా మనం ఆయిల్ వేసేసుకుందామండి. నేను గంటలోకి ఆయిలే తేలేదు. చూసారు కదా, గంటలో ఆయిల్ అక్కడే ఉంచేసి ఇలా వేసేసుకున్నానండి. ఉన్న ఆయిల్ సరిపోతుంది దోశలకి. ఓకేనా, మనం ఇలా దోశ వేసేసుకుందాం. మనకు దోశ రెడీ అయిపోతుంది. చికెన్ రెడీ అయింది కదా, మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాము. దోశ తిప్పేసుకుందాం. ఇప్పుడు చికెన్ దోశ కాంబినేషన్ ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి మీరు చూడండి. 2 in 1 లాగా దోశలోకి బాగుంటుంది, మధ్యాహ్నం లంచ్లోకి బాగుంటుంది. ఓకేనా, చూసారు కదా, మనకు దోశ చికెన్ రెడీ. అలాగే మా పిల్లలకి ఇష్టమైన టోపీ దోశ ఎలా ఉందో చూసేయండి. చాలా బాగుంది. చూసారు కదా, మేమైతే తిని ట్రై చేస్తాం. మీరు తిని ట్రై చేసి ఎలాగుందో చెప్పేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వాచింగ్.